రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం కాకినాడలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ షగిలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందుకు కాకినాడ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు హాజరై విందు స్వీకరించారు. ఈ సందర్భంగా కాకినాడ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ముస్లిం వర్గాలను పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ఎప్పుడూ ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సుమారు 400 మంది ముస్లిం సోదరీమణులతో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ. కటికి ఉపవాసాలు చేస్తూ అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఈరోజు ప్రతి మసీదులు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఇఫ్తార్ విందులు ఇస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తారు ఎంతో మంది నాయకులు. కానీ ఈరోజు ప్రభుత్వం నిర్వహించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఎప్పుడున్నప్పుడు కూడా ఇదే విధంగా గౌరవిస్తూ ఉంటుంది ముస్లిం సోదరుని. ఈ రోజు ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, షాన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇఫ్తార్ విందు ఆహ్వానించితే పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ రోజు ముస్లిం సోదరులందరూ కూడా. అదేవిధంగా ముస్లిం సోదరులకి ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ మాట చెప్తాను, సంతోషంగా ఆనందంగా ఉన్నారని. గత 5 సంవత్సరాల్లో ముస్లిం సోదరులు ఆర్థిక ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రభుత్వం సహాయం చేయలేదు ఎక్కడ కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు ముస్లిం సోదరులకి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా పేదవాళ్ళకి 50,000 నుంచి 2 లక్షల రూపాయలు కూడా సహాయం చేసింది. అదిగా ముస్లిం సోదరులు ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పేదవాళ్ళ పెళ్లిళ్ళు అయితే 50,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మసీదులకు సహాయం చేయడం జరిగింది. అన్ని విధాల సాధికానాలకు కానీ ఇవి కూడా పెద్ద ఎత్తున సహాయం చేసింది. కానీ గత 5 సంవత్సరాల్లో ఎటువంటి సహాయం అందలేదని వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పే మాట కాదు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వంలో ఈ రోజు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. అది అందుకుని ముస్లింల పేదవాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడాలని, అలాగే ముస్లింల మహిళలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా అందిపుచ్చుకుని మీరు వ్యాపార పరంగా ఆర్థికంగా బలపడాలని మహిళా సోదరులను కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో, ఇంకోటి ఉన్నా ఏదన్నా పరిరక్షిస్తుంది ఈ ప్రభుత్వం. అందరూ ధైర్యంగా ఉండాలని. ఈ మాట ఎందుకు చెప్తానంటే, కొంతమంది కావాలని తప్పుదా పట్టిస్తారు ముస్లిం సోదరుని. మొన్న స్టేట్మెంట్ చూసాం, ముస్లింస్ ఏదో అన్యాయం జరుగుతుందని. అన్యాయం జరగట్లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారం వస్తే అప్పుడు న్యాయం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మన కాకినాడలో ఆనరబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ శ్రీ కొండబాబు గారు, తర్వాత మత పెద్దలు, తర్వాత దాదాపు 400 వరకు ముస్లిం సోదరులు అందరి అందరి సమక్షంలో ఇవాళ చేసుకోవడం జరిగింది. అండ్ ఆఖరి శుక్రవారం ఇవాళ అందరి మధ్యలో ఇది జరుపుకోవడం అండ్ వాళ్ళతో పాటు ఫాస్టింగ్ బ్రేక్ చేయడం ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇలాగే మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలానే జరుపుతామని చెప్పి హామీ ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ రంజాన్.